హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విపీజే కిచెన్. నేను మీ పద్మజ. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? ఈ వీడియో మొన్న సండే తీసిన వీడియో అండి. నేను ఆ రోజు ఏం రెసిపీస్ చేశాను ఈరోజు చూపిస్తాను. వీడియో మొత్తం చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా అరకిలో మటన్ అండి, ఇది మామిడికేసి చేశాను అనమాట. చాలా సింపుల్గా చేశాను. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, మామిడికాయ మటన్ చాలా బాగుంటుంది కదా. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కుక్కర్లో చేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అనమాట. ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకుందాము. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటే చాలండి. సింపుల్గా చేసి టేస్టీగా ఉండాలి. ఇవి కొంచెం మగ్గిన తర్వాత, మటన్ అనేది కొంచెం మగ్గిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసేసుకోవాలి. వేసుకొని పసుపు వేసేసి బాగా కలుపుకుందాము. చాలా సింపుల్గా హడావుడిగా చేశానండి, కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇలా కలిపిన తర్వాత చూడండి, బాగా పసుపు, మసాలా అనేది అంటే అల్లం వెల్లుల్లి పేస్టు బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం అనేది వేసేసుకోవాలి. రుచికి తగినంత కారం, ఉప్పును బాగా కలిపిన తర్వాత ఇందులో వాటర్ అనేది వేసేసుకుందాము. ముక్కలు మునిగేంత వరకు వేద్దామండి. వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఒక 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనిద్దాము. అంటే మటన్కి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదండి ఉడకడానికి. చూద్దాము. కొంచెం లేతగానే ఉందండి మటన్ అనేది, ఉడికిపోయింది, చాలా మెత్తబడింది అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను ములక్కాడలు వేశాను. ములక్కాడ మటన్ కూడా చాలా బాగుంటుంది కదండి. ములక్కాడ వేసి మామూలుగా మూత పెట్టి ఉడకనివ్వాలన్నమాట. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉడకనిస్తే లేతకాళ్ళు అయితే త్వరగా ఉడికిపోతాయండి. ములక్కాడలు కూడా ఉడికిపోయిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ధనియాల పౌడరు, జీరా పౌడరు, అలాగే గరం మసాలా వేసుకున్నాము. మామిడికాయని ఇలా ముక్కలుగా కట్ చేశాను. అలాగే పుదీనా, కొత్తిమీర కలిపేసి వేసేసుకుందాం. ఇందులో మామిడికాయ ముక్కల్ని ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసేసుకోవాలి. అలాగే పుదీనా కూడా వేసేసుకుందాము. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాము. చూడండి, చాలా రుచిగా ఉంటుందండి. ఊరికే ఎక్కువ మసాలాలు వేసుకోకూడదండి. మనకి టేస్ట్ ఎలా ఉంటుందని చూసుకుని ఎంత సరిపోతుందో, ఎంత మసాలా అయితే సరిపోతుందో, ఎంత టేస్ట్గా ఎలా వేసుకోవాలో అని తెలిస్తే చాలు. ఒకసారి బాగా కలిపిన తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ ఉడకనివ్వండి హై ఫ్లేమ్లోనే. మామిడికాయ అనేది త్వరగానే ఉడికిపోతుంది. ఇక్కడ చారుకి తాలింపు రెడీ చేస్తున్నాను అనమాట. పక్కన రసం పెట్టాను. చూడండి, ఇదిగో రసానికి తాలింపు అనేది ఏముందండి, మామూలుగా ఆయిల్ పోసుకుని కళాయిలో ఆయిల్ పోసి చారు తాలింపులన్నీ వేసుకుని చూద్దాము. ఒకసారి మటను ఇంకా ఉడకాలండి. మళ్ళీ మూత పెట్టి హై ఫ్లేమ్లోనే 1 మినిట్ ఉడికిస్తే సరిపోతుందన్నమాట. మనకి ఇక్కడ రసం తాలింపు కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకుని రసం అనేది ఇందులో వేసేసుకుందాము. రసంలో వేసేసుకుందాము తాలింపు అనేది. అలాగే పక్కన టమాటా పచ్చడికి కళాయిలో వాటర్ లేకుండా టమాటాలను నీట్గా కడిగి ముక్కలు వేసేసి అందులో దానికి తగినంత చింతపండు వేసేసుకుని మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. మనకి మటన్ కూడా రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగుందండి. మామిడికాయ ముక్కలంతా ఉడికిపోయాయి. కొంచెం జ్యూసీలాగే మనం కూర అనేది దింపుకోవాలి. మరీ దగ్గరగా ఉడకనివ్వకూడదు. పులుపు కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి. ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోయాయండి. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పడతానది. పక్కన ఈ కూర కూడా మాడిపోతుందేమో అని టెన్షన్లో ఇలా పక్కన కలుపుతూ ఉన్నాను అనమాట. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర వేసుకోవడమే. చూసారా, కూర రెడీ అయిపోయింది మనకి. ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు
కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చడికి తగినంత ఆయిల్ వేసుకొని మెంతులు, శనగపప్పు, ఆవాలు వేసుకుని ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. వేసుకుని ఇవి బాగా కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇంగువ వేసుకుంటున్నాం అండి. ఏ పచ్చడికైనా ఇంగువ వేస్తే టేస్ట్గా ఉంటుంది కదా. ఇప్పుడు నేను చేసిన పచ్చడి 1 మంత్ వరకు ఉంటుందండి. అంటే మనకు వాటర్ అనేది లేకుండా ఓన్లీ టమాటాను, చింతపండుని మాత్రం ఉడికించాం కదా. ఉడికించి మిక్సీ పట్టాము. మిక్సీ పట్టి కారం కూడా కలిపేసుకుని వెల్లుల్లి, జీలకర్ర పచ్చి వేసుకుని గ్రైండ్ చేయాలండి. అప్పుడే దానికి స్మెల్ బాగుంటుందన్నమాట. చూసారా, మొత్తం ఈ పోపులో వేసేసుకొని కలిపేసుకోవడమే అండి. ఇది కొంచెం పోపుతో ఉడకనివ్వాలి. పచ్చడిని ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకోవాలండి. పచ్చడిని పట్టుకొని మళ్ళీ వదిలేంత వరకు, ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు మనం దీన్ని కొంచెం ఉడకనివ్వాలన్నమాట. అప్పుడే నిల్వ ఉంటుంది పచ్చడి. మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 4 రోజుల పైనే ఉంటుంది. అది బయట పెడితే ఒక 15 రోజులు అలా ఉంటుందన్నమాట. చూసారా, ఈ 3 రెసిపీలు చేయడం ఒక గంటలోనే చేసేసానండి. చాలా ఈజీగా చేసేసాను, సింపుల్గా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా సండే పెట్టాల్సిన వీడియో ఇప్పుడు పెడుతున్నాను అనమాట. నాకు వీడియో చేయడానికి కుదరలేదండి. ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. అలాగే మీరు ఎలా చేశారో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.